నమస్కారము. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్ ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి వాళ్లకు ఈ వారం తలపెట్టినటువంటి కార్యక్రమాలు, పనులు అన్నీ కూడా విజయవంతం అవుతుంటాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు. వివిధ రూపాల్లో ఆదాయ మార్గాలు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారస్తులకు ఈ వారం అన్ని విధాలుగా అనుకూలంగా ఉండబోతుంది. అనుకున్నటువంటి పనులు లేదా ఇంతకుముందే చేపట్టిన పనులన్నీ కూడా పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా వివిధ కార్యక్రమాలను విజయవంతం చేసుకునేందుకు శక్తికి మించినటువంటి విధంగా పనిచేసి వాటి యందు సత్ఫలితాలను పొందగలుగుతారు. ఈ వారం చేతి వృత్తుల వారికి, కుటీర పరిశ్రమల వారికి అనుకూలంగా ఉంటుంది. వివిధ రూపాల్లో అవకాశాలను అందిపుచ్చుకొని తృప్తికరమైనటువంటి ఆదాయ మార్గాలను పొందే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేషరాశి వారికి ఈ వారం సమాజంలో మంచి గౌరవ మర్యాదలు ఏర్పడుతుంటాయి. కీర్తి మర్యాదల విషయంలో సంతోషంగా ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆర్థిక పరంగా చూస్తే కనుక మేషరాశి వారు ఈ వారం సాధారణం కంటే ఎక్కువగా తృప్తినిగా ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి అవకాశాలు లేక నిరుద్యోగంతో ఇబ్బంది పడేటటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారికి ఈ వారం కొంత శుభవార్తలు అందేటటువంటి అవకాశాలు ఉంటాయి. కుటుంబంలో సంఘపరంగా చేపట్టిన కార్యక్రమాలు పూర్తవుతుంటాయి. వివాహాది శుభ కార్యక్రమాల్లో కొంత ముందడుగు వేయగలుగుతారు. ఈ వారం మేషరాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో సుబ్రహ్మణ్య స్వామి వారిని ఆరాధించటం మంచిది. కార్తవీర్యార్జున నామస్మరణ, కార్తవీర్యార్జుని అర్చన చాలా విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలగచేస్తాయి. వృషభ రాశి వాళ్లకు ఈ వారం ఆర్థికంగా అనుకూలంగా ఉండబోతుంది. అలాగే వివిధ అవసరాల కోసం మీరు చేసేటటువంటి ఆలోచనలు, తీసుకునేటటువంటి నిర్ణయాలు ఈ వారం చక్కని శుభ ఫలితాలను కలగచేస్తుంటాయి. కీలకమైనటువంటి మార్పులు, చేర్పులు, మలుపులు కూడా తిరిగేటటువంటి అవకాశం వ్యక్తిగతంగా అలాగే వ్యవస్థపరంగా కూడా మీరు ఈ వారం గమనించగలుగుతారు. విద్యార్థులకు ఈ వారం ఎలాంటి ఇబ్బందులు ఉండకపోవచ్చు. అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు. పెద్దవారి ద్వారా మీకు రావలసినటువంటి ఆస్తులు లేదా ఇతరమైనటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉంటాయో వాటిని పొందటంలో ఉన్నటువంటి సమస్యల నుండి విముక్తిని పొందగలుగుతారు. ఆర్థికంగా ఈ వారం వృషభ రాశి వాళ్లకు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో ఎలాంటి సమస్యలు ఉండకపోవచ్చు. వ్యాపారస్తులు నూతనంగా, విభిన్నంగా కొన్ని రకాల పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. అవి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వివాహ సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం వృషభ రాశి వారికి శుభవార్తలు ఉండేటటువంటి అవకాశాలు ఉంటాయి. మొత్తం మీద ఈ వారం ఎటువంటి ఆందోళనలు లేకుండానే చక్కగా సంతోషంగా గడిచిపోతుంది. వృషభ రాశి వారు ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందే సందర్భంలో చక్కగా లలితా అమ్మవారిని పూజించటం, ఆరాధించటం అనేది చాలా చాలా మంచిది. వీలైతే అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం, అమ్మవారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేసుకోవటం ద్వారా అనుకున్న శుభ ఫలితాలన్నీ కూడా పొందే అవకాశాలు ఉంటాయి. మిథున రాశి వాళ్లకు ఈ వారం ఆర్థిక లావాదేవీల విషయంలో జాగ్రత్తగా వ్యవహరిస్తూ ఉండాలి. ఆరోగ్య విషయాల్లో కూడా ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం అనేది చాలా మంచిది. అంతేకాకుండా మిథున రాశి వారు ఈ వారం చేపట్టినటువంటి పనులు వివిధ రూపాల్లో ఇబ్బందులను, ఆటంకాలను ఎదుర్కొంటూ కొంత ఆలస్యంగా ఆ పనులు పూర్తి చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిథున రాశి వారు ఈ వారం ప్రతి పనిలో, ప్రతి కార్యక్రమంలో ఓపికతో, సహనంతో వ్యవహరిస్తూ ఉండాలి.
ఏమాత్రం కూడా తొందరపడకూడదు. ఎవరితో కూడా ఎలాంటి వాగ్వివాదాలను కొని తెచ్చుకోకూడదు. అనవసరమైనటువంటి వాదనలు కూడా చేయకూడదు. మీరు పనిచేసేటటువంటి ఉద్యోగము కార్యాలయాల్లో మీ పని మీరు చూసుకోండి. ఇతరుల విషయాల్లో ఏమాత్రం కూడా మీరు జోక్యం చేసుకోకూడదు. అనవసరమైనటువంటి జోక్యాల వలన మీకు మీరుగా సమస్యలు కొని తెచ్చుకున్న వారవుతూ ఉంటారు. సాధ్యమైనంత వరకు వ్యక్తిగతమైనటువంటి కార్యక్రమాలలో నిమగ్నమవ్వటం, ప్రశాంతంగా ఉండటం, దైవ సంబంధమైనటువంటి ఆరాధనలు ఆలోచనలు చేయటం అనేది చాలా చాలా మంచిది. అనవసరమైనటువంటి ఆలోచనలు చేసి ఎటువంటి ఒడిదుడుకులకు లోను కాకుండా భయపడకుండా ప్రశాంతంగా ఉండే కనుక అన్ని రకాల సమస్యలు తొలగిపోయి ఆనందదాయకంగా ఉంటుంది ఈ వారం మిథున రాశి వారికి. మిథున రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై మహాగణపతి స్వామివారిని ఆరాధించటం అనేది చాలా చాలా మంచిది. ఓం గం గణేశాయ నమః అనేటటువంటి నామాన్ని నిరంతరం కూడా స్మరణ చేసుకుంటూ ఉండాలి. సంకటనాశ గణపతి స్తోత్ర పారాయణం చేసుకోవడం ద్వారా సంఘపరమైనటువంటి ఉద్యోగపరమైనటువంటి వ్యవహారికపరమైనటువంటి సమస్యలను అధిగమించేందుకు ఈ గణపతి ఆరాధన మీకు ఈ వారం ఉపయోగపడుతుంది. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం వివిధ రూపాల్లో అమ్మకాలు కొనుగోళ్లు జరిగేటటువంటి అవకాశాలు ఉంటాయి. కొన్ని విలువైనటువంటి వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రయత్నాలు కూడా చేస్తుంటారు. నూతన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతుంటాయి. అనుకోనటువంటి ప్రయాణాలు చేయవలసిన అవసరాలు సందర్భాలు ఈ కర్కాటక రాశి వాళ్లకు ఈ వారంలో ఎదురవుతూ ఉంటాయి. ఆస్తి వ్యవహారిక పరమైనటువంటి సమస్యలు ఏవైతే ఉంటాయో వాటిని ఈ వారం అధిగమించగలుగుతారు. ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు సాధ్యమైనంత ఎక్కువగా శుభకరమైనటువంటి ఫలితాలు అందుకుంటూ ఉంటారు. ఆర్థికంగా కొంత వెసులుబాటుతో కూడినటువంటి వారంగా ఈ వారం ఉండబోతుంది. కర్కాటక రాశి వాళ్లకు ఈ వారం కొన్ని శుభవార్తలు రాబోతూ ఉన్నాయి, అందుకోబోతూ ఉన్నారు. కుటుంబ పరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. శుభ కార్యక్రమాల్లో పాల్గొనే సందర్భాలు కూడా ఈ కర్కాటక రాశి వాళ్లకు ఉండబోతున్నాయి. కర్కాటక రాశి వారు ఈ వారం మంచి శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించేటటువంటి ప్రయత్నం చేయండి. శివారాధన చేసుకోవటం, చంద్రమౌళీశ్వర స్వామి వారి స్తోత్రమును పారాయణం చేయటం, చంద్రశేఖర అష్టకమును పారాయణం చేయటం అనేది చాలా చాలా మంచిది. వీలైతే కనుక శివునికి రుద్రాభిషేకం జరిపించుకునే ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో వచ్చేటటువంటి సమస్యలు మీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. సింహరాశి వాళ్లకు ఈ వారం రావలసినటువంటి మొండి బాకీలు ఏవైతే ఉంటాయో వాటిని వసూలు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వివిధ కార్యక్రమాలు చేపట్టడం ప్రారంభించటం, వాటిల్లో విజయాలు కూడా పొందటం జరుగుతూ ఉంటుంది. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు చేపట్టడం పూర్తి చేసే సందర్భంలో ఏమాత్రం కూడా కాస్త ఇతరులకు తెలియకుండా జాగ్రత్త పడుతూ ఉండాలి. రహస్యంగా వ్యవహరించేటటువంటి ప్రయత్నం చేస్తుండాలి. ఉద్యోగస్తులకు ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు లభిస్తుంటాయి. వ్యాపారస్తులకు అనుకోనటువంటి లాభాలు కూడా కలిసి వస్తూ ఉంటాయి. నూతనమైనటువంటి ఆదాయాలు మార్గాలు విశేషంగా కలిసి వస్తుంటాయి. ప్రేమ సంబంధమైనటువంటి అనుబంధాలు ఆప్యాయతల విషయంలో కాస్త జాగ్రత్తగా ఉండటం మంచిది. నిర్లక్ష్యాలు అనేవి ఇబ్బంది పెడుతుంటాయి. ఈ వారం ఈ సింహరాశి వారు వ్యక్తిగతంగా ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదు. పనులన్నీ కూడా వాటికవే జరిగిపోతూ ఉంటాయి. ఈ వారం సింహరాశి వారు వివిధ రూపాల్లో ఎదురయ్యేటటువంటి సమస్యలను దూరం చేసుకోవటం, శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై శ్రీరాముణ్ణి ఆరాధించడం అనేది చాలా చాలా మంచిది. కన్యారాశి వారు ఈ వారం వివిధ రూపాల్లో విలువైనటువంటి వస్తువులు ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. వాటితో పాటుగా ఎప్పటి నుంచో ఎదురు చూస్తూ ఉన్నటువంటి సొంత ఇల్లు కొనుక్కోవాలనేటటువంటి ఆలోచన ఏదైతే ఉంటుందో ఆ కలలను కూడా సాకారం చేసుకునే అవకాశాలు ఉన్నాయి. వాహనాలు కొనుగోలు చేసేందుకు చాలా చాలా
తాపత్రయపడుతూ ఉంటారు కూడా. వివిధ రూపాల్లో ప్రారంభించినటువంటి పనులన్నీ కూడా చక్కని శుభకరమైనటువంటి ఫలితాలను ఇస్తుంటాయి. ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకునే ముందు తొందరపడకూడదు. అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తుంది. ప్రతి విషయాన్ని 1-2 సార్లు ఆలోచించిన తర్వాతనే నిర్ణయాలను ప్రకటించడం అనేది చాలా చాలా మంచిది. ఉద్యోగపరంగా ఆలోచన చేస్తే ఉద్యోగస్తులకు ఈ వారం ఎటువంటి ఇబ్బంది ఉండకపోవచ్చు, కానీ పని భారాలు పెరగబోతూ ఉన్నాయి. వాటికి సిద్ధంగా ఉండే ప్రయత్నం చేయండి. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో మీకున్నటువంటి ఆలోచనలు మరింతగా బలపడుతూ ఉంటాయి. వ్యాపారాలను విస్తరింపచేసుకునేటటువంటి అవకాశాలు కూడా ఉంటాయి. నూతనంగా పెట్టేటటువంటి పెట్టుబడుల విషయంలో మాత్రం కాస్త జాగ్రత్తలు తీసుకునే ప్రయత్నం చేయండి. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఈ వారం కన్యా రాశి వారు విశేష శుభ ఫలితాలను పొందేందుకై దక్షిణామూర్తి స్వామి వారిని ఆరాధించే ప్రయత్నం చేయండి. గురుపాదుక స్తోత్ర పారాయణం విశేష శుభ ఫలితాలను మీకు కలుగచేస్తూ ఉంటుంది. వీలైతే కనుక గన్నేరు పుష్పాలను సేకరించి దక్షిణామూర్తి స్వామి వారికి కానీ దత్తాత్రేయ స్వామి వారికి కానీ సమర్పణ చేయండి. అనుకున్న శుభ ఫలితాలు పొందవచ్చు. తులారాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉండబోతుంది. చేపట్టిన పనుల్లో కొంత ఆలస్యం అయినప్పటికీ కూడా మీకు ప్రయోజనకరంగా ఉండేటటువంటి అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ప్రతి విషయంలో ముఖ్యంగా మీ భవిష్యత్తుకు అవసరమైనటువంటి అంశంలో కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఈ వారంలో ఉండబోతుంది. ఉద్యోగస్తులకు ఎలాంటి ఇబ్బందులు కనిపించటం లేదు. నిత్య జీవనంలో లేదా ఉద్యోగ జీవనంలో సాధారణంగా వచ్చేటటువంటి సమస్యలు, పని భారాలు తప్పితే పెద్దగా మీరు ఆందోళన చెందనవసరం లేదు. ఇక కుటుంబ సభ్యులతో కలిసి సరదాగా కాలక్షేపాలు చేస్తుంటారు. విహారయాత్రలు చేసేటటువంటి అవకాశాలు ఉన్నాయి. వ్యాపారంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. ధనాన్ని ఖర్చు చేసేటప్పుడు ఏమాత్రం కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. వేటికైతే ఖర్చు చేస్తే ఉపయోగకరంగా ఉంటుందో వాటికి మాత్రమే మీరు ప్రాధాన్యత ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో శుభవార్తలు అందుతుంటాయి. మంచి మంచి కార్యక్రమాలను చేపడుతూ ఉంటారు. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై అష్టలక్ష్మి అమ్మవారిని పూజించే ప్రయత్నం చేయండి. మహాలక్ష్మి ఆరాధన విశేష శుభ ఫలితాలను కలుగచేస్తుంది. వీలైతే కనుక గులాబీ పుష్పములను లేదా తామర పుష్పాలను సేకరించి మహాలక్ష్మి అమ్మవారిని పూజించి అష్టలక్ష్మి స్తోత్రమును పారాయణం చేసినట్లయితే ఈ అష్టలక్ష్ముల అనుగ్రహం చేత మీరు అనుకున్నటువంటి స్థితికి చేరుకునే అవకాశాలు ఉంటాయి. వృశ్చిక రాశి వాళ్లకు ఈ వారం ఆదాయ మార్గాలు కలిసి వస్తుంటాయి. వివిధ రూపాల్లో చేతి వృత్తి పనుల వారికి కూడా చక్కని సంతోషకరమైనటువంటి స్థితిగతులతో పాటు ధనాన్ని సంపాదించుకునేటటువంటి మార్గాలు కూడా కలిసి రాబోతున్నాయి. ఈ వారంలో కుటుంబంలో కావచ్చు, దగ్గరి బంధువుల యొక్క విశేషమైనటువంటి ఇళ్లల్లో కావచ్చు, చిన్న చిన్న శుభ కార్యక్రమాలు జరిగేటటువంటి అవకాశాలు ఉన్నాయి. అనుకున్నటువంటి పనులు కూడా సకాలంలో చేపట్టి విశేషమైనటువంటి ప్రగతిని సాధించుకోగలుగుతారు. వివిధ రూపాల్లో మీరు ఎదుర్కొంటూ ఉన్నటువంటి ఆస్తి వివాదాలు ఏవైతే ఉంటాయో వాటిని కొంతమేరకు అధిగమించగలుగుతారు. సమస్యలను పరిష్కరించుకోగలుగుతారు. గతంలో చేపట్టి ఆగిపోయినటువంటి పనులు కావచ్చు, గతంలో పెట్టినటువంటి పెట్టుబడుల విషయంలో కావచ్చు, కొంత పురోభివృద్ధిని సాధించుకునే అవకాశాలు ఉంటాయి. వివిధ రూపాల్లో వ్యక్తులు మీకు సహకరించడం ద్వారా అనుకూలమైనటువంటి ప్రయోజనాలు పొందగలుగుతారు. ఆర్థికంగా జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా మిమ్మల్ని మీరు తీర్చిదిద్దుకోవటం, సంతోషకరమైనటువంటి ఫలితాలు పొందే అవకాశాలు ఉంటాయి. స్నేహ సంబంధమైనటువంటి కలయికలు, విహారయాత్రలు కూడా ఈ వారం ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. వృశ్చిక రాశి వారు ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలను పొందేటటువంటి క్రమంలో ఆంజనేయ స్వామి వారిని పూజించడం అనేది చాలా మంచిది. తమలపాకులను సేకరించటం, సింధూరమును సేకరించటం, వాటిని ఉపయోగించి ఆంజనేయ స్వామి వారికి అర్చన నిర్వహించి
ఆ స్వామివారికి సమర్పించినటువంటి సింధూరమును మీ నుదుటన రక్షగా ధరింపచేసుకున్నట్లయితే ఆంజనేయ స్వామివారి అనుగ్రహం చేత అన్ని రకాల సమస్యలు దూరం అవ్వటమే కాకుండా శుభ ఫలితాలు కూడా కలిసి వస్తాయి. ధనుసు రాశి వాళ్లకు ఈ వారం అనుకోకుండా ఖర్చులు పెరుగుతుంటాయి. ఉద్యోగస్తులకు ప్రతి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి అనేటటువంటి సూచన చేయటం జరుగుతుంది. ఎందుకంటే కార్యక్రమాల్లో కావచ్చు, మీరు పనిచేసేటటువంటి కార్యాలయాల్లో కావచ్చు, అనవసరమైనటువంటి అభిప్రాయ భేదాలు చోటు చేసుకునేటటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. అనవసరమైనటువంటి వాగ్వివాదాల్లో కూడా మీరు జోక్యం చేసుకోకూడదు. వివిధ రూపాల్లో అనుమానాలు, అవమానాలు కలుగుతూ ఉంటాయి. విమర్శలు, ప్రతి విమర్శలు కూడా కొంత ఇబ్బంది పెడుతూ ఉంటాయి. కాబట్టి మీ పనేందో మీరు చూసుకోవటం, మీ కార్యక్రమాలకు సంబంధించినటువంటి పనులు పూర్తి అయ్యాయా లేవా, వాటికి సంబంధించినటువంటి పనుల్లో మాత్రమే మీ ప్రమేయం ఉండేటటువంటి విధంగా జాగ్రత్తలు పడుతూ ఉండాలి. పెట్టుబడుల విషయాల్లో చాలా తొందరగా నిర్ణయాలు తీసుకునేందుకు తాపత్రయపడుతూ ఉంటారు. దయచేసి అలాంటి ప్రయత్నాలు మానుకోవాలి. చాలా జాగ్రత్తగా పెట్టుబడుల విషయంలో మీరు నిర్ణయాలు తీసుకుంటూ ఉండాలి. మీ ప్రమేయం లేకుండానే, మీకు సంబంధం లేకుండానే కొన్ని నిర్ణయాలు జరిగిపోతూ ఉంటాయి. వాటి వలన మీ పైన ఎదుటి వారికి కొంత అనుమానాలతో కూడినటువంటి భావనలు ఏర్పడుతుంటాయి. కాబట్టి ప్రతి విషయంలో ఈ వారం మీరు జాగ్రత్తగా ఉండాలి. ఓర్పుతో, సహనంతో మీరు మీ పనులను చేసుకుంటూ ఉన్నట్లయితే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మీకు తెలియకుండానే జరిగిపోతూ ఉంటాయి. వ్యాపార రంగంలో చాలా జాగ్రత్తగా ఉండండి. కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండబోతూ ఉన్నాయి. ప్రతి విషయాన్ని జాగ్రత్తగా గమనించి ఒక స్పష్టమైనటువంటి అవగాహనకు వచ్చిన తర్వాతనే నిర్ణయాలు తీసుకునే ప్రయత్నం చేయండి. ఈ వారం ధనుస్సు రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో లక్ష్మీ నృసింహస్వామి వారిని పూజించేటటువంటి ప్రయత్నం చేయండి. కరావలంబ స్తోత్రం కానీ, తులసీ దళములు సేకరించి లక్ష్మీ నరసింహస్వామి వారికి అర్చన నిర్వహించేటటువంటి ప్రయత్నం చేయండి. భగవంతుడు మీకు సహకరిస్తాడు. మకర రాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగస్తులకు వివిధ రూపాల్లో సహకారాలు కూడా కలిసి వస్తుంటాయి. ఇష్టమైనటువంటి వ్యక్తులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. కష్టానికి తగినటువంటి ప్రతిఫలాలు కూడా లభిస్తుంటాయి. ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో పని భారాలు పెరిగినప్పటికీ కూడా కొంత జాగ్రత్తలు తీసుకోవటం ద్వారా ఆ పని భారాలు సంతృప్తికరంగా మారే అవకాశాలు ఉన్నాయి. కార్యాలయాల్లో మీరు పనిచేసేటటువంటి తీరు ఏదైతే ఉంటుందో ఉన్నతాధికారులను ఆకట్టుకుంటుంది. మీకున్నటువంటి ప్రతిభ, తెలివితేటలు, కష్టపడేటటువంటి విధానం మిమ్మల్ని ఉన్నత స్థాయిలో ఉంచేందుకు ప్రయత్నాలు జరుగుతుంటాయి. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వాళ్లకు ఈ వారం పెద్దగా ఇబ్బందులు ఉండవు. అయినప్పటికీ కూడా కొత్తగా, విభిన్నంగా ఆలోచించి అందరికంటే ఉన్నత స్థితికి చేరుకునేందుకు ఉన్నటువంటి అన్ని రకాల అవకాశాలను మీరు ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. వివిధ రూపాల్లో ప్రయాణాలను మీరు ఏర్పాటు చేసుకునే అవకాశాలు ఉన్నాయి. కుటుంబపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటుంటారు. ఆలయాలు, ఆశ్రమాలు సందర్శిస్తారు. ఈ వారం మకర రాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందేటటువంటి క్రమంలో విశేషమైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి ఆరాధన మీకు చాలా ఉపయోగపడుతుంది. వెంకటేశ్వర స్వామి ప్రపత్తి స్తోత్రం కానీ, స్వామివారిని తులసీ దళములతో పూజించడం కానీ మేలును పొందేటటువంటి పరిహారాలుగా చెప్పవచ్చు. ఈ వారం వెంకటేశ్వర స్వామి వారిని మీరు ఎంతగా అయితే స్మరణ చేస్తుంటారో అంత శుభకరమైనటువంటి ఫలితాలు పొందవచ్చు. కుంభరాశి వాళ్లకు ఈ వారం నూతనమైనటువంటి కొనుగోలు, వ్యవహారిక విషయాలు కలిసి వస్తుంటాయి. ఆర్థికపరమైనటువంటి అనుకూలతలు కూడా ఉంటూ ఉంటాయి. కుటుంబపరమైనటువంటి ఒత్తిడి వివిధ రూపాల్లో ఇబ్బంది పెట్టినప్పటికీ సమయస్ఫూర్తితో మీరు వ్యవహరించడం ద్వారా వాటిని కూడా మీకు అనుకూలంగా మలుచుకోగలుగుతారు. నూతనమైనటువంటి పరిచయాలు కలిసి వస్తుంటాయి. సమాజంలో అనుకున్నటువంటి కార్యక్రమాలు చేపట్టడం, పూర్తి చేయటం జరిగిపోతుంటాయి. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొనటం, వారితో ఉన్నటువంటి పరిచయాలను ఉపయోగించుకొని కొన్ని రకాల పనులు చేపట్టి మీరు అనుకున్నటువంటి లక్ష్యాలకు చేరుకోగలుగుతారు.
ఉద్యోగ సంబంధమైనటువంటి అంశాల్లో ఒకేసారి ఎక్కువ పనులు చేపట్టవలసిన అవసరాలు సందర్భాలు ఏర్పడుతూ ఉంటాయి. సంఘపరమైనటువంటి కార్యక్రమాలు చేపట్టేటప్పుడు మీకున్నటువంటి తెలివితేటలు ముందు చూపును ఉపయోగించుకునేటటువంటి ప్రయత్నం చేయండి. శక్తికి మించినటువంటి హామీలు ఇచ్చి ఇబ్బంది పడకూడదు. సందర్భాన్ని బట్టి సమయాన్ని బట్టి నిర్ణయాలు తీసుకుని వాటిని అమలు పరిచేటటువంటి ప్రయత్నం చేయండి. ఆర్థికంగా అయితే ఈ కుంభరాశి వారు పెద్దగా ఆందోళన చెందనవసరం లేదు. భగవంతుడు ఏదో ఒక రూపంలో మీకు సహకరిస్తూనే ఉంటాడు. అయితే చివరిదాకా భయపెడుతుంటాడు, ఆందోళనకు గురి చేస్తుంటాడు. కాబట్టి వాటి గురించి చింత చేయవలసిన లేదు. మీ పనిని మీరు నిజాయితీగా చేసుకుంటూ వెళ్తూ ఉండండి. మీ నిజాయితీనే మిమ్మల్ని కాపాడుతూ ఉంటుంది. అయితే గృహము వాహనాలకు సంబంధించినటువంటి అంశాల్లో ఈ కుంభరాశి వాళ్లకు ఈ వారం అనుకూలంగా ఉన్నప్పటికీ అప్రమత్తంగా ఉండటం మంచిది. ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై కనకదుర్గా అమ్మవారిని పూజించటం, దుర్గా అమ్మవారిని ఎంతగా అయితే మీరు ఆరాధన చేస్తుంటారో అంత శుభకరమైనటువంటి ఫలితాలు మీరు పొందవచ్చు. భగవంతుడు అమ్మవారు మీకు చక్కగా ఈ వారం రక్షగా ఉండబోతుంది. మీనరాశి వాళ్లకు ఈ వారం వార ఫలాలు మనం జాగ్రత్తగా గమనించినప్పుడు అనవసరమైనటువంటి ఖర్చులు పెరిగేటటువంటి సూచనలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి మీనరాశి వారు అనవసరమైనటువంటి ఖర్చులను ఎంత త్వరగా మీరు అదుపులో ఉంచుకుంటే అంత మంచిది. వివిధ రూపాల్లో ఖర్చులు పెట్టేటటువంటి సందర్భం ఉన్నప్పటికీ అవి ఉపయోగపడుతున్నాయా లేవా, అనవసరంగా చేస్తున్నామా అనేటటువంటి విచక్షణను మీరు చేయవలసిన అవసరాలు ఉంటాయి. వివిధ రూపాల్లో మానసికమైనటువంటి ప్రశాంతత కోసం తాపత్రయపడుతూ ఉంటారు. ఒంటరిగా ఉండేందుకు ప్రయత్నం చేస్తుంటారు. ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొనేటటువంటి ప్రయత్నాలు చేస్తుంటారు. కొన్ని విషయాలు మనస్సులోనే తలుచుకుంటూ కుమిలిపోతూ ఉంటారు. కానీ బయటకు కనిపించకుండా గుంభనంగా వాటిని భరిస్తూ ఉంటారు. వ్యాపార సంబంధమైనటువంటి అంశాల్లో ఈ వారం మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయి. పెట్టుబడుల విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించండి. ఉద్యోగపరమైనటువంటి అంశాల్లో సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటూ ఉంటాయి. చిన్న ఆటంకాలు ఏర్పడినప్పటికీ వాటిని అధిగమించేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగిపోతాయి. మీకున్నటువంటి మానసికమైనటువంటి స్థైర్యము ముందు చూపుతో కొన్ని రకాల ఇబ్బందులను జాగ్రత్తగా ఊహించి వాటిని ముందుగానే అధిగమించేటటువంటి ప్రయత్నాలు చేయగలుగుతారు. వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకునేందుకు ప్రయత్నాలు చేస్తుంటారు. మీకున్నటువంటి ఆలోచనలను పలుకుబడిని ఉపయోగించుకొని మీ వ్యాపారాలను మరిన్ని చోట్లకు విస్తరింపచేసుకునేటటువంటి ప్రయత్నాలు కూడా జరిగిపోతూ ఉంటాయి. ముఖ్యమైనటువంటి వ్యక్తులతో సమావేశమవుతూ ఉంటారు. మీనరాశి వారు ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలను పొందేందుకై పరమేశ్వరుని ఆరాధించటం మంచిది. శివరుద్రాభిషేకం జరుపుకోవటం, శివ పంచాక్షరి జపం చేసుకోవటం, వీలైతే కనుక బిల్వపత్రములను సేకరించి పరమేశ్వరుని సమర్పణ చేయండి. అన్ని రకాల సమస్యలు తొలగిపోతాయి. ప్రశాంతమైనటువంటి జీవనం కూడా ఏర్పడుతుంది. ఇవి ఈ వారం వార ఫలాలు. మళ్ళీ వచ్చే వారం మన వార ఫలాలు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. స్వస్తి.